నమస్కారం. క్లూస్ టీవీకి స్వాగతం. ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు హీరోయిన్ల మధ్య బ్లడ్ రిలేషనో లేదంటే చుట్టాలుగానో ఉంటారు. అయితే చాలా మందికి ఈ విషయం తెలియదు, వాళ్ళు కూడా బయట పెట్టరు. అలాగే శర్వానంద్ రామ్ పోతినేనికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే పిచ్చెక్కిపోతారు. అవును, వీరిద్దరూ వరుసకు చుట్టాలు, కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. ప్రస్తుతం వీరిద్దరు ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఇప్పుడున్న టైర్ 2 హీరోల్లో మంచి క్రేజ్ వీరిద్దరికీ ఉంది. వీరిద్దరూ కజిన్ బ్రదర్స్ అవుతారు. అవును, ఇండస్ట్రీకి రాకముందు నుంచే వీరిద్దరూ చుట్టాలే. ఇప్పటి వరకు ఈ విషయం వీరిద్దరూ ఓపెన్ కాలేదు. కాగా ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక రామ్ పోతినేని సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాడే. రామ్ పోతినేని పెద్దనాన్న స్రవంతి రవికిషోర్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించాడు. దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని రెడీ, మస్కా, రామ కృష్ణ కృష్ణ, కందిరీగా ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాడు. అయితే కందిరీగా తర్వాత దాదాపు 5 ఏళ్ల వరకు రామ్ పోతినేనికి ఒక్క హిట్ కూడా కొట్టలేదు. అలాంటి టైంలో నేను శైలజ మూవీ రామ్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత హిట్లు ఫ్లాప్లతో కెరీర్ కొనసాగిస్తున్నాడు. గతేడాది వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మాత్రం రామ్ పోతినేని కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం రామ్ పోతినేని మహేష్ బాబు పి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మరోవైపు సపోర్టింగ్ ఆర్టిస్టులుగా పలు సినిమాలు చేసిన శర్వానంద్ ఆపై హీరోగా మారి వరుస సినిమాలు చేశాడు. ప్రస్థానం సినిమా శర్వానంద్ కు మామూలు క్రేజ్ తీసుకురాలేదు. రన్ రాజా రన్, మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి ఇలా శర్వానంద్ ఫిల్మోగ్రఫీలో మంచి సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం శర్వానంద్ చేతిలో 3 సినిమాలు ఉన్నాయి.